హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. అసలు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, దాని గురించి నేను ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని తర్వాత ఇందులో మొత్తం వచ్చేసి 9 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవనేవి అన్నీ ఒక్కొక్క టైప్, ఒక్కొక్క ప్రాబ్లం తోటి నేను డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, వీడియో స్టార్ట్ చేసే ముందే చెప్తున్నాను. ఏంటిదంటే, నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ తోటే నేర్చుకున్నాను. అదే నేను ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో. షార్ట్ కట్స్ అనేవి ఏం నేర్చుకోలేదు. యాక్చువల్గా వచ్చేసి ఏమైందంటే, ఈ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్లో షార్ట్ కట్స్ అంటూ ఏం లేవు. సో క్వశ్చన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సో ఫార్ములా అయితే బెటర్. ఇన్ కేస్ ఒకవేళ మనం ఫార్ములా కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ని బట్టి అర్థం చేసుకోవాలంటే కన్ఫ్యూజ్ అవుతుంది. నాకు చాలాసార్లు సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కన్ఫ్యూజ్ అయ్యి ఆన్సర్స్ అనేవి అన్ని రాంగ్ పోతున్నాయి అనేసి నేను మిగతా టాపిక్స్ అన్నీ ఆటోమేటిక్లో షార్ట్కట్లా నేర్చుకున్నాను. బట్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం నేను ఫార్ములాస్ తోటే నేర్చుకున్నాను. కొంచెం టైం పడ్డా పర్లేదు, మిగతా దానికి తొందరగా క్యాలిక్యులేట్ చేద్దాం, దీనికి మాత్రం ఫార్ములా తోటి చేద్దామని, లేకపోతే నాకు కన్ఫ్యూజ్ అవుతుంది. సో ఈరోజు వీడియోలో వచ్చేసి అయితే నేను మొత్తం 9 టైప్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఫార్ములాతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్ములాస్ కూడా బాగా బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఒకటే ఒక ఫార్ములా నేర్చుకుంటే మిగతా దానికి జస్ట్ చిన్న చిన్న చేంజెస్ చేస్తే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వెళ్ళే ముందు, ఒకవేళ ఫస్ట్ టైం మీరు నా యూట్యూబ్ నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. దాని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిది, నేను ఆల్రెడీ సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఆల్రెడీ ఒక వీడియో చేశాను. ఇన్ కేస్ ఎవరైతే చూడలేదో మీరు ఆ వీడియో చూడండి. ఇప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటిదంటే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ద ఇంట్రెస్ట్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ద ప్రిన్సిపల్ అమౌంట్ అండ్ ఆల్సో ఆన్ ద ఇంట్రెస్ట్ యాడెడ్ ఫ్రమ్ ద ప్రీవియస్ పీరియడ్స్. అంటే ప్రిన్సిపల్ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ నేను రాసిన డెఫినేషన్ ఎవరికి అర్థం అవ్వలేదనేసి నేను అనుకుంటాను. సో నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను, దాని ద్వారా మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? హియర్ చూడండి, here is a clear simple explanation. Suppose you invest ₹1000 at 10% compound interest for 2 years. ఓకేనా? మీరు అంట 1000 రూపీస్ నట 10%కి 2 ఇయర్స్కి ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా? 1000 రూపీస్ని 10%కి 2 ఇయర్స్ మీరు ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకి ఏమవుతుందంటే, ఆఫ్టర్ 1 ఇయర్కి ఇంట్రెస్ట్ 10% ఆఫ్ 1000 అనేది 100 అవుతుంది. ఓకేనా? 10% ఆఫ్ 1000 అనేది 100 అవుతుంది. అప్పుడు అమౌంట్ 1000 + 100 = 110 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు నువ్వు 1000 రూపీస్ని 10%కి ఇన్వెస్ట్ చేస్తే 1 ఇయర్కి నీకు 1100 రూపీస్ అనేది అమౌంట్ వచ్చింది. ఆఫ్టర్ 2 ఇయర్స్కి ఇంట్రెస్ట్ అనేది 10% ఆఫ్ 110. అంటే ఏంటిదంటే, 1 ఇయర్కి నీకు ఇంత వచ్చింది కదా, దీనికే నువ్వు మళ్ళీ 10%ని నువ్వు యాడ్ చేస్తున్నావు. 10% ఆఫ్ 110 = ₹110. అమౌంట్ ఎంత అవుతుంది? ఈ 110కి ప్లస్ 110 అంటే 110 రూపీస్ యాడ్ చేస్తే 1210 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు మనకి ఇందులో నీకు ఎంత లాభం వచ్చిందంటే, నువ్వు 1000 రూపీస్ని ఇన్వెస్ట్ చేస్తే నీకు 1210 వచ్చింది. సో 1210ని నువ్వు 1000 రూపీస్లోకి వెళ్ళి మైనస్ చేస్తే నీకు వచ్చింది ఎంత? 210 రూపీస్ అనేది నీకు ఎక్కువ వచ్చింది డబ్బులు. ఓకేనా? సో మనం సింపుల్ ఇంట్రెస్ట్లో చూస్తే మనకు ఇంట్రెస్ట్ అనేది ఒకటే ఇయర్ని బట్టి మనకి ఇస్తారు. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో ఏమవుతుందంటే, ఇంట్రెస్ట్ అనేది ప్రతిసారి ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ నువ్వు 1000 ఇన్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఇయర్కి 1000 + 10% ఎంత అయింది? 100. ఆ 1000కి 100 యాడ్ చేస్తే 110 అయింది. తర్వాత సెకండ్ ఇయర్కి ఆ 110కి మళ్ళీ 10%, అంటే ఇక్కడ ఈ అమౌంట్కి మళ్ళీ 10% యాడ్ చేస్తే 1210. ఒకవేళ థర్డ్ ఇయర్ అడిగారు అనుకోండి, ఈ 1210కి మళ్ళీ 10% యాడ్ చేస్తే మళ్ళీ అలా అలా మనకి ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ బై ఇంట్రెస్ట్. ఇందులో మొత్తం వచ్చేసి 9 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ టైప్ వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? దానికి ఫార్ములా చెప్తాను, ఎలా సాల్వ్ చేయాలో కూడా స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇన్ కేస్ ఏమైనా స్టెప్స్ మిస్ అయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, స్టెప్స్ మిస్ అయినాయని. ఓకేనా? ఫస్ట్ నేను క్వశ్చన్ రాస్తున్నాను. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇందులో మనకు ప్రిన్సిపల్ అనేది ₹2000 ఇచ్చారు. రేట్ అనేది
10% ఇచ్చారు. టైం అనేది 2 ఇయర్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం దీనిలో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫార్ములా వచ్చేసి A ఈజ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ R/100 ఎన్. ఏ అంటే ఏంటిది? అమౌంట్. పి అంటే ప్రిన్సిపల్, ఆర్ అంటే రేటు, ఎన్ అంటే టైం. ఇప్పుడు మనం పి ప్లేస్లో 2000 పెట్టుకుందాం. తర్వాత 1 ప్లస్ ఆర్ అంటే 10%ని మనం 100కి పెట్టేసినాం. సో పర్సెంట్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎన్ అంటే 2 టైం. సో దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేయాలి. 2000 ఇది చేస్తే 1.1 హోల్ స్క్వేర్ వస్తుంది. తర్వాత ఇది 2000 ఇంటూ 1.1 స్క్వేర్కి వస్తా 1.21. సో మనకి అమౌంట్ ఎంత వస్తుందంటే 2420 ఇస్ మనకి అమౌంట్ వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్లో అడిగింది ఏంటిది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీకు కావాలంటే మీరు ఏం చేయాలి? అమౌంట్లోకి వెళ్ళి ప్రిన్సిపల్ని తీసేస్తే మీకు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది అనేది తెలుస్తుంది. అమౌంట్ ఎంత? 2420. మీకు ప్రిన్సిపల్ ఎంత ఇచ్చారు? 2000. సో మన ఆన్సర్ ఏంటిది? ₹420 ఆన్సర్. ఓకేనా? ఈ ప్రాబ్లం మీకు అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. సెకండ్ టైప్ వచ్చేసి డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అనేది 5000 ఇచ్చారు. రేట్ అనేది 10%. టైం అనేది 2 ఇయర్స్. ఓకేనా? సిఐ మైనస్ మనం ఎస్ఐ చేయాలి. ఫార్ములా వచ్చేసి పి, సేమ్ ఫార్ములా. ఓకేనా? పి ప్లేస్లో మనం 5000 పెట్టుకోవాలి. ఆర్ అంటే 10/100 ఇంటూ 2. ఇది ఎంత అవుతుంది? ఇది 5000 అవుతుంది. ఇది 0.01 స్క్వేర్ అవుతుంది. సో ₹500 ఈజ్ అవర్ ఆన్సర్. 550 ఈజ్ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ టైప్ వచ్చేసి థర్డ్ వన్, ఫైండ్ అమౌంట్. మనం అమౌంట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఇందులో. ఓకేనా? మనకు ప్రిన్సిపల్ అనేది ₹2000 ఇచ్చిర్రు. రేట్ అనేది 5% ఇచ్చిర్రు. టైం అనేది 2 ఇయర్స్ ఇచ్చిర్రు. సో అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా వచ్చేసి ఇదే. అమౌంట్ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఇదే, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ చేయాలన్నా ఇదే. దేనికైనా మ్యాక్సిమం అదే ఫార్ములా ఉంటుంది, బట్ కొంచెం చేంజెస్ ఉంటాయి. మీరు ఒకటే ఫార్ములా నేర్చుకుంటే చాలు, అన్నిటికీ అదే అప్లికేబుల్ చేయొచ్చు. ఎందుకంటే మీరు ఆల్రెడీ మిగతా అన్ని షార్ట్ కట్స్లో నేర్చుకుంటారు కదా. ఈ ఒక మెథడ్ ఫార్ములాతో నేర్చుకోండి. ఎందుకంటే ఒకవేళ మీరు షార్ట్ కట్తో నేర్చుకోవాలంటే మీకు కన్ఫ్యూజ్ అయితే, ఒకవేళ మీ ఇష్టం, మీరు షార్ట్ కట్ నేర్చుకోవాలంటే నేర్చుకోండి. నేను కూడా ఆల్రెడీ కాంపౌండ్ ఇంట్రెస్ట్లో షార్ట్ కట్స్ నేర్చుకున్నాను, బట్ నాకు చాలా కన్ఫ్యూజ్ అవుతుంది. అసలు ఏది ఎలా చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఒక్కొక్కసారి చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయిపోతుంది నాకు. సో అందుకనే డైరెక్ట్ ఫార్ములాతో నేర్చుకున్నాను. ఈరోజు ఈ వీడియో ఎందుకంటే ఇన్ కేస్ ఎవరికైనా ఫార్ములాతో నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకుంటారు అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. అట్లీస్ట్ ఒక్కరికైనా యూస్ఫుల్ అవుతుంది కదా ఫార్ములాస్తో నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి. సో అందుకే వీడియో చేస్తున్నాను. ఫార్ములా వచ్చేసి సేమ్ వస్తుంది. ఫైండ్ అమౌంట్ అంటే A ఈజ్ ఈక్వల్స్ టు P1 ప్లస్ R/100 ఇంటూ ఎన్. పీ ప్లేస్లో మనం 2000 పెట్టుకోవాలి. 1 ప్లస్ ఆర్ అంటే 5/100, ఎన్ అంటే టైం 2 ఇయర్స్. సో ఇది 2000 అవుతుంది. నెక్స్ట్ 1 ప్లస్ 5/100 ఉంది కదా, ఇది ఏం అవుతుందంటే 1.05 అవుతుంది స్క్వేర్. ఓకేనా? ఇది 2000. 1.05 స్క్వేర్ ఎంత అవుతుందంటే 1.1125 అవుతుంది. 5 2s are 10, 5 స్క్వేర్ 25. ఓకేనా? సో ఇదంతా చేయండి. చేస్తే అమౌంట్ అనేది ఎంత వస్తుందంటే ₹2205. మీకు క్యాలిక్యులేషన్ అనేది రావాలి. అండ్ తొందర మీరు ఏంటిది క్యాలిక్యులేషన్ చేస్తూ ఉంటే మీకు ఆన్సర్ అనేది ఫాస్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి టైప్ 4 హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి హాఫ్ ఇయర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనకు ప్రిన్సిపల్ అనేది 4000, రేట్ అనేది 10%, టైం అనేది 1 ఇయర్. ఓకేనా? సేమ్ ఫార్ములా, అదే ఫార్ములా. A ఈజ్ ఈక్వల్స్ టు P, A ఈజ్ ఈక్వల్స్ టు P 1 ప్లస్ R/100 ఎన్. ఓకేనా? P అంటే 4000, తర్వాత 1 ప్లస్ మనకి క్వశ్చన్లో మ్యాక్సిమం ఇవే అడుగుతారు.
ఇవే హాఫ్ ఇయర్లీయా లేకపోతే క్వార్టర్లీ సిఐయా లేకపోతే డిఫరెన్స్ బిట్వీన్ సిఐ అండ్ ఎస్ఐ, ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే అమౌంట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే రేట్ని ఫైండ్ అవుట్ చేయమంటారు, లేకపోతే టైంని మ్యాక్సిమం ఇవే క్వశ్చన్స్ అడుగుతారు. సో ఈ అన్ని టైప్స్ మీరు ప్రిపేర్ అయి ఉంటే మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఆర్ ప్లేస్లో మనం 10/100, ఎన్ అంటే 1. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ ఇది ఎంత ఉంది, ఇది 1.05 అవుతుంది. 4000 1.05. టైం అనేది 2 years. 1.052. సో ఆన్సర్ ఎంత అవుతుందంటే ₹4410. మనకి అమౌంట్ వచ్చేసి ఇంత వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి క్వార్టర్లీ సిఐ, క్వార్టర్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ అదే ఫార్ములా, కానీ ఎన్ ప్లేస్లో 4n వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఫిఫ్త్ వచ్చేసి సేమ్ ఫామ్లో ఒకటే ఫామ్లో ఉంటుంది, బట్ డిఫరెంట్గా అడుగుతాడు, డిఫరెంట్ మనం చేసేది. సో మనం 100 ఫార్ములాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒకటే ఫామ్లో దాన్నే తిప్పి అది ఎలా అడుగుతుండో అనేది మనం అర్థం చేసుకుంటే అయిపోతుంది. ఇక్కడ మనకు ప్రిన్సిపల్ అనేది ₹10,000 ఇచ్చారు. నెక్స్ట్ రేట్ అనేది 8%, టైం అనేది 1 year ఇచ్చారు. దీనికి ఫార్ములా వచ్చేసి ఏమొస్తుందంటే A=P 1+R/100. పైన నేను రాశాను కదా హాఫ్ ఇయర్లీ, సేమ్ ఫార్ములా అదే, కానీ ఇక్కడ ఎన్ వచ్చింది, ఇక్కడ 4n వస్తుంది అంతే. ఓకేనా. సేమ్ ఇక్కడ 10,000 1+8/100 నెక్స్ట్ 4 × 1. ఓకేనా. మీరు ఇక్కడ కొన్ని బేసిక్స్ ఉన్నాయి, ఇవి నేర్చుకోవాలి. ఏంటి అంటే ఇక్కడ వచ్చినాయి కదా, ఈ 8/100కి ఎలా వస్తుంది, 1+8/100 ఎలా వస్తుంది, హోల్ స్క్వేర్ వచ్చినప్పుడు ఎలా వస్తుంది, చిన్న బేసిక్స్ ఉంటాయి కదా, అవి మీరు నేర్చుకోవాలి. నేర్చుకుంటే మీరు తొందరగా క్యాలిక్యులేట్ చేయగలుగుతారు, లేకపోతే మీకు టైం పడుతుంది. ఓకేనా. ఇది 1.04 అవుతుంది. 4 1 4 అవుతుంది. నెక్స్ట్ దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే అమౌంట్ అనేది ₹10,824 వస్తుంది ఆన్సర్. సేమ్ ఇదే, జస్ట్ ఇక్కడ 4n పెడితే అయిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఫైండ్ ప్రిన్సిపల్. మనం ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ టైప్ వచ్చేసి 6th. మనం ప్రిన్సిపల్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకు అమౌంట్ అనేది ₹1331 ఇచ్చారు. రేట్ అనేది 10% ఇచ్చారు. టైం అనేది 3 years ఇచ్చారు. ఓకేనా. దీనికి ఫార్ములా ఏమవుతుందంటే P=A/1+R/100 × n. సేమ్ ఇదే ఫార్ములా. సో ఇక్కడ మనం అడిగింది ఏంటి, ప్రిన్సిపల్ కదా, సో పి అనేది అటుపోతుంది, A/ఇది అవుతుంది. సేమ్ అదే ఫార్ములా, కానీ ఇక్కడ బైలో వచ్చింది. ఓకేనా. ఫార్ములా ఎక్కడైనా చేంజ్ అయిందా, అదే ఫార్ములా మనం చేస్తూనే ఉన్నాం, సేమ్ అదే ఫార్ములా అన్నిటికీ. ఇప్పుడు ఏ అంటే 1331 1+10/100 3. ఇది ఎంత అవుతుంది, 1331. ఇక్కడ ఇది ఉంది కదా 1+10/100 ఉంది. సో దాన్ని మనం కన్వర్షన్కి చేస్తే మనకు 1.13 వస్తుంది. దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ప్రిన్సిపల్ అనేది ₹1000 వస్తుంది. ఓకేనా. మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో దీని తర్వాత ఇంకొక వీడియో చేస్తాను. ఏంటిదంటే ఇక్కడ ఇది ఉంది చూడండి, ఈ 10/100 ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఈ 1.13 ఉంది కదా, ఈ పవర్లో ఉన్నప్పుడు ఎలా చేయాలి, ఈ 1.05 ఎలా చేయాలి అని చెప్తాను. ఒకవేళ ఎందులోనే చెప్తే మీకు చాలా లెంతీ ప్రాసెస్ అవుతుందని చెప్పట్లేదు, మ్యాక్సిమం అందరికీ తెలుసు కదా అనేసి జస్ట్ ఫార్ములా ఎలా అప్లై చేయాలి, దానిలో ఎలా వేయాలి అనేది మాత్రమే నేను చెప్తున్నాను. ఇన్ కేస్ ఎవరికన్నా ఇవి 10/100 కావాలి, ఎలా చేశారు, మీకు ఎలా వచ్చింది, ఎవరికైనా ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఒక 5 to 6 people నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను డెఫినెట్గా దాని గురించి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇన్ కేస్ అట్లీస్ట్ ఒక్కరు నాకు కామెంట్ చేసినా కూడా నేను వీడియో చేస్తాను, మీకు ఎలా వచ్చింది 10/100, ఈ 1+10/100 1.13 ఎలా వచ్చిన తర్వాత మీరు ఈ 1331ని బై 1.1/3తో చేస్తే మీకు 1000 ఎలా వచ్చింది అనేది ఎవరైనా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే, ఎందుకంటే చాలా బేసిక్స్
ఎందుకంటే మ్యాక్సిమం అందరికీ తెలుసు అవి ఎలా చేయాలి. సో ఇంకా వీడియో లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనేసి నేను డైరెక్ట్ చెప్పేస్తున్నా ఫార్ములాలలో ప్లేసి. ఎవరికన్నా కావాలి అంటే నాకు అట్లీస్ట్ ఒక్కరు కామెంట్ చేసినా కూడా నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను అవి ఎలా చేయాలి అనేది. ఒకవేళ ఒక్కరు కూడా నాకు కామెంట్ చేయకపోతే నేను ఆ వీడియో చేయను. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ వన్ వచ్చేసి టైప్ 7. టైప్ 7 వచ్చేసి మనకు పాపులేషన్ ఇంక్రీజెస్. మనకు పాపులేషన్ అనేది 20,000 ఇచ్చిర్రు. ఇంక్రీజెస్ 5% ఫర్ 2 years. 2 yearsకి 5% ఇచ్చిర్రు. సో దీని ఫార్ములా ఏంటిదంటే సేమ్ ఇక్కడ మనం రాసుకున్నాం కదా, ఇదే ఫార్ములా. A ఈజ్ ఈక్వల్స్ టు P1+R/100n. మన క్వశ్చన్లో అడుగుతారు పాపులేషన్ ఇంక్రీజ్. సేమ్ అదే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. P ప్లేస్లో 1000, 1+R ప్లేస్లో 500, n ప్లేస్లో ఎంత 2 వేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఇది 2000 వస్తుంది. ఓకేనా. దీన్ని మీరు క్యాలిక్యులేట్ చేస్తే 1.05 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 2000 ఇంటూ 1.05 హోల్ స్క్వేర్ చేస్తే మనకు ₹220,050 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా. సేమ్ అదే ఫార్ములాలో మనం అన్ని సబ్స్టిట్యూట్ చేస్తూ ఉన్నాం అంతే. జస్ట్ మనకు క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలియాలి, ఎక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలో తెలిస్తే చాలు, మనకు ఆన్సర్ అనేది తొందరగా వచ్చేస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ టైప్ వచ్చేసి డిప్రిసియేషన్. ఓకేనా. మనకు వాల్యూ అనేది ₹50,000 ఇచ్చారు. నెక్స్ట్ డిక్రీజెస్ 10% ఫర్ 2 years. ఓకేనా. దీనికి ఒకవేళ మనకు క్వశ్చన్లో డిప్రిసియేషన్ ఇచ్చి ఇలా ఇచ్చిర్రు అనుకో, దీనికి ఫార్ములా వచ్చేసి సేమ్ అదే ఫార్ములా. ఓకేనా. కానీ డిప్రిసియేషన్ అంటే ఏంటి, మనం మైనస్ పెట్టుకోవాలి, డిక్రీజ్ అవుతుంది కాబట్టి. అదొకటి సేమ్ ఇదే ఫార్ములా. A ఈజ్ ఈక్వల్స్ టు P1-R/100. సేమ్ ఫార్ములా చూసారు కదా. ఇప్పుడు నేను చేసినవి మొత్తం 8 టైప్స్, దీంతో కలిపితే 8 టైప్స్. ఈ 8 టైప్స్కి ఒకటే ఫార్ములా, అంతా మొత్తం తిరుగుతూ ఉంది, ఇక్కడ ఎక్కడ చేంజెస్ లేవు. ఓకేనా. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూసి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క ఫార్ములా నేర్చుకోవాలి. ఎక్కడెక్కడైతే చిన్న చిన్న చేంజెస్ ఉంటాయో చిన్న చిన్న చేంజెస్ గుర్తుపెట్టుకొని ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ అనేది మీరు నేర్చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ నేర్చుకుంటే మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే చాలా క్వశ్చన్స్ ఉంటాయి, ఎలాంటి డిఫికల్ట్ క్యాలిక్యులేషన్స్ ఇలాంటివి మీరు నేర్చేసుకుంటే మీరు ఎగ్జామ్లో కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తే మీరు 1 minute కన్నా తక్కువ టైంలోనే సాల్వ్ చేయగలుగుతారు. ఎందుకంటే మీకు ఇక్కడ క్యాలిక్యులేషన్ ఎలా చేయాలో తెలుసు, తర్వాత ఇది ఎలా చేయాలో మీకు తెలుసు. ఓకేనా. మీరు ఫాస్ట్గా క్యాలిక్యులేషన్ చేసేస్తే మీకు ఆన్సర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను కూడా ఈ క్వశ్చన్ సాల్వ్ చేసేటప్పుడు చాలా ప్రాసెస్ అవుతుంది కదా, 5 minutes పడుతుంది కదా, 10 minutes పడుతుంది కదా అనుకో. నేను ఫస్ట్ నేర్చుకున్నప్పుడు నాకు 1 hour పట్టింది క్యాలిక్యులేషన్ చేయడానికి. తర్వాత నాకు 30 minutes. తర్వాత ఇప్పుడు నేను 2 minutes కన్నా తక్కువ టైంలోనే క్యాలిక్యులేట్ చేయగలుగుతున్నా ఇలాంటి క్వశ్చన్స్ ఏమి ఇచ్చినా సరే. ఎందుకంటే నేను క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ చేశాను. సో మీరు కూడా క్యాలిక్యులేషన్ అనేది స్పీడ్ ఇంక్రీజ్ చేసి అది మీరు ఫాస్ట్గా నేర్చుకోగలిగితే మీకు ఏ ఆన్సర్ అనేది వస్తుంది. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే చాలా సింపుల్ టాపిక్, చాలా ఈజీ. ఏ క్వశ్చన్ వచ్చినా సరే అదే ఫార్ములా, అందులోనే సబ్స్టిట్యూట్ చేసుడు, అంత పెద్ద టాస్క్ ఏం కాదు, చాలా ఈజీగా చేయగలుగుతారు మీరు. సేమ్ ఇదే ఫార్ములా, మళ్ళీ ఇదే ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా. ఇప్పుడు మనం P ప్లేస్లో 50,000 పెట్టుకోవాలి. తర్వాత 1 - R అంటే 10%, 100, 2 years. ఓకేనా. ఇది 50,000. ఇది ఎంత అవుతుంది, 0.9 స్క్వేర్ అవుతుంది. 1 - 10/100 కాస్త 0.9 స్క్వేర్ అవుతుంది. తర్వాత 50,000 ఇంటూ 0.9 స్క్వేర్ని చేస్తే ₹40,500 అవుతుంది. అమౌంట్ కాస్త ఇంత వచ్చింది. డిప్రిసియేషన్ అంటే డిక్రీజ్ చేయడం. ఈ వీడియో ఇంతే. 8 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చెప్పాను.
మాక్సిమం మనకు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో ఇలాంటి 8 టైప్స్‌కెళ్ళే క్వెషన్స్ అనేవి అడుగుతారు. ఇదే అడుగుతారు. వాళ్ళు తిప్పి తిప్పి వాళ్ళు అడిగేది ఇదే. ప్రిన్సిపల్ ఫైండ్ చెయ్యు, లేకపోతే హాఫ్ ఇయర్లీ ఫైండ్ ఔట్ చేయి, లేకపోతే డిప్రిసియేషన్ ఫైండ్ చేయి, లేకపోతే పాపులేషన్ ఫైండ్ చేయి, లేకపోతే కాంపౌండ్ ఇంట్రెస్ట్, లేకపోతే సింపుల్ ఫైండ్ చేయి, లేకపోతే అమౌంట్ ఫైండ్ చేయి. అన్నిటికి ఫార్ములా వచ్చేసి అదే ఫార్ములా. ఫార్ములా అనేది చేంజ్ అవ్వదు. ఒకటే ఫార్ములా అన్నిటికి. జస్ట్ అక్కడక్కడ చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. మీరు ఈ ఒక్క ఫార్ములా నేర్చుకుంటే చాలు కాంపౌండ్ ఇంట్రెస్ట్‌లో ఏ క్వెషన్ అడిగినా చేస్తారు. సో, నేను ఈ వీడియో అయితే మళ్ళొకసారి చెప్తున్నాను. ఈ వీడియో అయితే ప్రత్యేకంగా ఎవరి కోసం చేస్తున్నా అంటే ఫార్ములా తోటి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళ కోసం చేస్తున్నా. నాకు తెలుసు ఈ వీడియో మాక్సిమం ఎవరు చూడరని తెలుసు. బట్ ఫార్ములా తోటి ఇన్‌కేస్ ఆ షార్ట్ కట్స్ ఎవరైనా అర్థం కాని వాళ్ళుంటే నా సొంటి వాళ్ళు షార్ట్ కట్స్ అర్థం కాని వాళ్ళు అట్‌లీస్ట్ ఫార్ములాతో నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు అట్‌లీస్ట్ ఒక్క పర్సన్ అయినా ఉంటారు కదా! సో, వాళ్ళ కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మీకు అర్థమైందనేసి అనుకుంటున్నాను. ఈ వీడియోలో ఇన్‌కేస్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఈ కాలిక్యులేషన్ మీకు ఎలా వచ్చింది? ఇక్కడ ఈ పార్ట్ 10/100 ఈ 1 - 10/100 ఇది ఎలా వచ్చింది? ఎవరికన్నా ఈ కాలిక్యులేషన్ పార్ట్ కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఒకరు కామెంట్ చేసినా కూడా నేను ఆ వీడియో చేస్తాను. ఆ కాలిక్యులేషన్ నాకు ఎలా వచ్చింది అని. ఇన్‌కేస్ ఒక్కరు కూడా కామెంట్ చేయకపోతే నేను ఆ వీడియో చేయను. ఎందుకంటే ఆ బేసిక్స్ చాలా బేసిక్స్. అవి అందరికీ తెలుసు మాక్సిమం. అవి చేస్తే వీడియో లెంత్ పెరుగుతది అనేసి నేను చెప్పలేదు. కావాలి అంటే కామెంట్ చేస్తే డెఫినిట్‌గా నేను రిప్లై ఇస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.